మరి ఇంకొక న్యూస్ కూడా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది సార్. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు కానీ, లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ, లేదంటే శ్యామల, ఇంకా చాలా మంది శ్యామల గారు, విష్ణుప్రియ, వీళ్ళందరి మీద కూడా 10 సంవత్సరాల వరకు వీళ్ళని శిక్ష పడే అవకాశం ఉందంటారు. ఎంతవరకు ఫ్యాక్ట్ సార్? అలా కాదండి, ఇది 111 ఒకటి పెట్టారండి వీళ్ళు. ఈ 11 మంది మీద నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉంది, నేను ఇస్తా తీసుకుని. ఈ ఎఫ్ఐఆర్లో 111 మీద ఒకటి పెట్టారు. చిన్న పెట్టి వ్యవస్థీకృత నేరాల్లో 112 ఒకటి పెట్టారు. అవన్నీ చిన్న చిన్న కేసులు. ఏది ప్రకాష్ రాజ్ గారి మీద పెట్టినవి, రాణా గారి మీద పెట్టినవి, ఇవన్నీ కూడా చిన్న చిన్న కేసులు. అవన్నీ చిన్న చిన్న కేసులు, అవి ఏం పెద్ద నిలబడవు. ఈ 11 మీద పెట్టినేమో 7 years నేరాలు. ఇవన్నీ అరెస్టులు, దానికి సంబంధించిన ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే ఇవి ఏవైతే ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కూడా ఏమన్నారంటే సెలబ్రిటీస్ ఏమంటున్నారంటే నాకు తెలియకుండా చేశాము అంటున్నారు. అంటే అంత స్థాయిలో వ్యక్తికి అంత నాలెడ్జ్ లేనప్పుడు వాళ్ళ లాయర్లు కాదు కదా ఇల్లీగల్ అని దాన్ని పరిశీలించడానికి. ఇప్పుడు థమ్సప్ యాడ్ ఉందండి, థమ్సప్ యాడ్ ఉంది, థమ్సప్ యాడ్ అందరూ చేస్తున్నారు. దానివల్ల దానిలోనే రాసి ఉంటుంది సీసాలో గర్భిణీ స్త్రీలు తాగొద్దు అని ఉంటుంది. ఆయనకేం తెలుసుద్ది? మీకు అర్థమవుతుంది. అట్లా అది కూడా క్రైమే కదా. సో ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఏ యాడ్ అయినా ఏదైనా వాళ్ళకి ఏదో వస్తుంది, వాళ్ళు పిఆర్ చూసుకుంటారు, ఆయన ఏదో చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయనకి దీని మీద ఉండదు నాలెడ్జ్. అందుకని ఈసారి నుంచి అంటే కొత్త యాక్ట్ తేవాలి, ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది ఆయన లీగల్ టీం లాంటిది పెట్టుకొని మళ్ళీ వాళ్ళు అడగాలి. ఒకటి. రెండోసారి అయిందేదో అయిపోయింది, గతం వదిలేద్దాం, జరిగిందో జరిగిపోయింది. ఇప్పుడైనా ఎవరు కూడా బెట్టింగ్ యాప్లు కానీ, లోన్ యాప్లు కానీ, లేకపోతే ఏమంటారు ఇంకా బెట్టింగ్ సంబంధించినవి కానీ, ఇలాంటి ఇది గుర్ర పందాలే కానీ, తర్వాత ఇంకేం ఆన్లైన్లో ఉంటాయి ఏవేవో అవి కానీ, ఈ క్యాష్ నువ్వులు కానీ, ఇంకేముంటాయి ఆ పేర్లే గుండాట, ఆట జోలు పోమ, ఇంకేమున్నాయమ్మా రమ్మీ, పేరు మా రమ్మీ అని పోమాకండి. తమ్ముళ్ళు కష్టపడండి, మంచి బుర్ర పెట్టండి, మంచిగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. అత్యాసకు పోతే మీరే లాస్ అవుతారు. అది ముందు మీరు ఆడకపోతే ఎవరైనా చేయలేరుగా. అది నేనేమంటున్నానంటే మనం ప్రజల అవేర్నెస్ తీసుకొద్దాము. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడిపోయి నేను నష్టపోయా, నేను చనిపోతున్నా, నువ్వు అది చేస్తున్నా అనే బదులు అసలు దాని జోలు పాము అని తెలిసినప్పుడు దాని జోలు పోవద్దు కదా. మనం ఇప్పటికైనా అవేర్నెస్ తెచ్చుకోండి.